సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్. వేదిక ఏర్పాటు చేయడం అంటే దానికంటే పెద్ద కష్టమైన పని ఇంకేది ఉండదు. ఒక ప్లాట్ఫారం తీసుకురావాలి. అందరికీ ఉంటాయి కోరిక, అందరికీ ఉంటాయి ఆశలు. ఇట్లా చేద్దాం సార్, అట్లా చేద్దాం సార్, అవి చేద్దాం సార్, ఇవి చేద్దాం సార్. యూ హ్యావ్ టు టేక్ దట్. ఆ సజెషన్ తీసుకోవడం కాదు, ఇవ్వడం కాదు, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. వారి వల్ల ఈ ప్రేరణ పొందిన ఈరోజు నేను విన్నాను, ప్రత్యక్షంగా విన్నా. ఎందుకంటే అది ఒక గంగాఝరి, ఆ మణమ్మ గారు చెప్పినటువంటి ఆమె ఎంతో సాధన చేసిందండి. ఆ తల్లి నిజంగా మాటల్లో చెప్పలేం. మీ ఇంత విద్వత్తుండేటువంటి మీ ముందు ఆడుకుంటున్నాడండి బాబా మాతో, మనతో ఆడుకుంటాడు ఆయన. ఎందుకంటే మహా శాస్త్రాలు వేదాలన్నిటికీ కూడా చెప్పగలిగినటువంటి, బాగా చెప్పగలిగిన హరిసీతారాం దీక్షిత్ గారు పురాణాలు చెప్తే బాబా కింద కూర్చొని వినేవాడంటే నేనెంతమ్మా. బాబా కూర్చొని విన్నాడట కదా, మీకు తెలుసు, సచ్చరితలో ఉంది. అంటే అంత అయ్యా ఆయన ఆశీర్వచనం కూడా నాకుంది మీలాంటి వాళ్ళ పెద్దలను చూస్తూ. అంతే. సరే ఈ ఉపద్ఘాతాలు ఇవన్నీ అన్నిటికంటే ఇక ప్రారంభం చేస్తూ, మరి నాకు ఇష్టం మీరు అన్నారు ఇంకొకటి ఏదన్నా తీసుకోండి అని. నాకు కాస్త ఇష్టమైందని కాదు, కాస్త మీ ముందు గుర్తు చేసుకుంటే కాస్త నాకు ఒక ఎక్సర్సైజ్ అనిపించేది పని పిల్ల కథ, సాయిబాబా. కానీ మామూలుగా టీచర్ అంటే మామూలుగా మీరు చేసుకోండి, 10వ తరగతి టీచింగ్ చేస్తాడండి, 10వ తరగతి చెప్పగలుగుతాడు వాడు. డిగ్రీ వాడిని కూర్చోబెట్టి చెప్పలేడు, ఎల్కేజీ వాడిని కూర్చోబెట్టి అసలు చెప్పలేడు. కానీ బాబా అట్లాంటి టీచర్ కాదండి. ఎల్కేజీ వాళ్ళకు చెప్తాడు, డిగ్రీ వాళ్ళకు చెప్తాడు, పిహెచ్డి వాళ్ళకు కూడా చెప్తాడు. కాబట్టి ఇట్లాంటి టీచర్ గురు అంటే వేప్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే 16వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు ఉన్న కథలన్నీ టీచింగ్ ఇవే. మొట్టమొదటి కథ, ధనవంతుడు వచ్చి బ్రహ్మజ్ఞానం అడిగాడు. అది వే ఆఫ్ టీచింగా? వాడికి దున్నపోతు మీదుగా కుంభవృష్టి పడ్డా వాడికి ఏం అంటున్నట్టుగా వాడికి ఏం అర్థం కాలే. చివరికి ఆ కథ నేను చెప్పను, ఇప్పుడు వివరంగా చెప్పక్కర్లు, మీకు తెలుసు. కానీ 3 గంటలు చెప్పాడండి బాబా టీచింగ్. ఏం దేని బృహదారోపణ్యశక్తిలో. ఊరే నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఒక్కటే మాట, నీకు లోభివి, నువ్వు మూర్తీభవించిన లోభివి. ఇంత లోభం కలిగిన వాడి నీకు ఏమైనా కాస్త మనసులో ఆలోచన మార్పు వస్తుందేమని ప్రయత్నం చేశానురా. ఎందుకు రాలేదు? మాయ కమ్మింది. ఏం మాయ? డబ్బు. ఈ డబ్బు మాయ. అందుకనే నేను నీ దగ్గర నువ్వు వచ్చినప్పుడు 5 రూపాయలు నేను ఎవరిని అప్పడుగుతున్నాను. ఏంది నా 5 రూపాయలు అప్పడుగుతున్నాడు అనుకుంటున్నావు? నాకు అసలు 5 రూపాయలు అవసరమా? కాస్తంత ఆలోచించావా? ఇన్ని రోజుల నుంచి నేను షిరిడీలో ఉన్నాను, నాకు 5 రూపాయలు గంట తర్వాత ఇస్తానంటే ఇచ్చేవాళ్ళు లేడా? ఈ ముసలాయనకు ఈ పకీరుకు 5 రూపాయలు కూడా ఇక్కడికి ఇట్టలేదే. ఏం పలుకుబడుందిరా బాబు, ఏం పరపతుందిరా అనుకుంటున్నావు కదరా నాయన. నీ కళ్ళంతా ఎట్లా అంటే కామళ్ళు కానీ వాళ్ళ కళ్ళులాగా నీకు డబ్బు మీదే దృష్టి ఉంటుంది తప్ప నాకు ఉండేటువంటిది నా 5 రూపాయలు ఏమిటి? పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి నీవు నాకు సమర్పించు, నేను నీకు ఇస్తాను. అది నీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? కళ్ళకు నల్లటి పెట్టుకుంటే నల్లగానే కనిపిస్తుంది. నీ దృష్టి అంతా అంటే కంటికి దృష్టి వేరు, దృక్కు వేరండి. కంటితో చూపును దృక్కు అంటారు. దృష్టి అంటే ఏ మనస్సుతో చూస్తున్నావో, నువ్వు వింటున్నావో, చూస్తున్నావు, నా పక్కన ఉన్నారు, అందరూ వింటున్నారు. ఎంత ఓంకారం గురించి చెప్తాడు, రథం అంటే ఏమిటో చెప్తున్నాడు, శరీరం అంటే ఏమిటో చెప్తున్నాడు, ఏమేమో చెప్తున్నాడు, పూసగుచ్చినట్టు చెప్పాడు బృహదారోపణ్యసత్. కానీ వాడు ఎందుకు నన్ను ఇక్కడ ఇరికిచ్చాడు రా దేవుడా, నాకేమో టైం అయిపోతున్నది, రాను పోను టాంగా తెచ్చాను, ఏం నాయన నా బతికేమో. ఇందే నీ బుద్ధిరా? రాను పోను టాంగా తెచ్చుకున్నావు, ఎప్పుడు డబ్బు ఎప్పుడు ముగిస్తావు, ఏమిరా నీకు అంత తొందరగా ఉందా? నేను తొందరగా ఉంది, నాకు కూడా తొందరగా ఉంది. క్యాష్ డౌన్ టేక్ మెటీరియల్ ఏమంటారు దాన్ని? నగదు వ్యాపారం. నువ్వు వ్యాపారివి కదా, నేను వ్యాపారి. అందుకని చూడండి, కొంతమంది వ్యాపారస్తులు వ్యాపార లాంగ్వేజ్లో మాట్లాడతారు, లాయర్ల లాంగ్వేజ్లో మాట్లాడతారు, డాక్టర్ల లాంగ్వేజ్లో మాట్లాడినట్టుగా బాబా నాది నగదు బేరం రా. అదే ఎంత ఇస్తే ఇస్తావు సార్ బ్రహ్మజ్ఞానం? ఎంత ఇస్తే ఇచ్చేది కాదురా, నువ్వు ఇచ్చేదానికి అది వస్తువు కాదురా. ఇస్తావేమో అనుకున్నాను,
₹5 అడిగితేనే నువ్వు జోబీలో చేపెట్టి కనీసం ₹250 నీ జోబీలో ఉంటే ఇవ్వలేని నీవు నాకు ₹5 ఇస్తావా దరిద్రుడా? చెక్ చేశాడండి అంతే. అప్పుడు జోబీలు చూసుకున్నాట, తీశాడు. అమ్మ నా జోబీలో ₹250 ఉన్నాయి, ఈయనకట్టది నీ జోబీలో ₹250 కాదురా నాయన, నీ నరంలో ఏముందో నాకు తెలుసు, నేను ఏమైనా ఇవ్వగలుగుతాను. ఎందుకు ఇవ్వలేదు? నీకు బ్రహ్మజ్ఞానం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలుగుతాను. నన్ను ఎవ్వడు అడగలేంతవరకు బ్రహ్మజ్ఞానం. ఎందుకు అడగలా? వీడు ఫకీర్, వీడిని అడిగేంది అని కొంతమంది అనుకున్నారు. కానీ నేను బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగిన వాడిని అడిగిన వాడు నువ్వు ఒక్కడే. నిజంగా ఈరోజు పండగగా ఉంది, ఇవ్వాలని ఉంది నాకు, కానీ నీకు ఇవ్వలేకపోతున్నా. అన్నీ అందరికి ఇచ్చాను కాబట్టి నీకు ఎందుకు ఇవ్వకూడదు? నాకు ఆనందంగానే ఉందిగా, ఎందుకు ఇవ్వలేకపోతున్నా? నువ్వు తీసుకునే అర్హత నీకు లేదు కాబట్టి ఇవ్వలేదు. నువ్వు అనుకోవచ్చు, మరి అందరికీ అన్నీ ఇచ్చావుగా, పిల్లలు లేని వాడికి పిల్లలు ఇచ్చావు, డబ్బులు లేని వాడికి డబ్బులు ఇచ్చావు, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏం బ్రహ్మజ్ఞానం ఇస్తే తప్ప ఏమిటి సమాధానం బాబాది? ఇవన్నీ ఇస్తే ఇవన్నీ పోయేవే, ఇవన్నీ ఇస్తే ఇవన్నీ పోయేవేరా నాయన. బ్రహ్మజ్ఞానం ఇచ్చాడంటే గురువు, అది పోయేది కాదు, శాశ్వతం అది. కాబట్టి ఏవి ఇచ్చినా గురువు ఆలోచించకుండా ఇచ్చినా పర్వాలేదు, కానీ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే గురువు ఇచ్చాడో, ఇచ్చే ముందు బ్రహ్మజ్ఞానం ఇచ్చే ముందు గురువు ఆలోచించాలి, ఇది అపాత్రదానం అయిపోతుందేమో అని. అందుకనేరా కనీసం నీకు మనసులో మార్పు వస్తుందేమో అని ₹5 ఈ నాటకం నీకోసం రా. ఎంతోమంది అండి, ఇది నిజంగా ప్రాక్టికల్గా ఆలోచన. మనం ఎంత వేదాంతాలు చెప్తారు, ఏంటండి డబ్బు దగ్గరకు అంటే భయం. ఇక సరే ఆ కథ చెప్పను అనుకుంటే ఇంకా ఏ రకంగా ఆలోచించినా ఇప్పుడు వారు అడిగినటువంటి కథ ముందుగా మీ ముందు మా అమ్మ దయ వల్ల ప్రత్యేకించి నేను ఈ తల్లిని ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా కాస్త 2 నిమిషాలు మనం నిశ్శబ్దం పాటించాం. ఆ తల్లి విషయం మొట్టమొదట ఆమె శ్వాస చివరి విడిచిపోయింది అన్నది అది మీ నెల్లూరు రమేష్ గారు చెప్తేనే తెలిసింది, నాకు తెలియదు అంతవరకు. ఒకసారి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఆమెకు కాలుకి ఏదో ఆపరేషన్ జరిగితే వెళ్ళాను. అంతకుముందు చాలాసార్లు మాట్లాడింది, ఎక్కువ ఫోన్లో మాట్లాడడం అలవాట్లేదు, కానీ వెళ్ళాను. అప్పుడు నన్ను చూడంగానే చాలా కాస్త ఇబ్బందికరంగా ఉంది. బంధువులు చెప్తే ఇట్లా రాజేంద్ర ప్రసాద్ వెళ్తే దగ్గరికి వెళ్ళగానే, అయ్యా ప్రసాద్ గారు మీరేదో తెలుగులో రాస్తున్నారట కదా సాయిబాబా. నేను ఒక్కటే అమ్మా తల్లి, నేను రాస్తున్నాను అనవద్దమ్మా. ఏంటో ఏమట్లా, నేను కాపీ చేస్తున్నానమ్మా అన్న. అదేమిటి అట్లా అంటావు అన్నది. అవునమ్మా మీరు రాసింది, విమలా శర్మ రాసింది, అచలానంద సరస్వతి రాసింది, అన్ని పుస్తకాలు పెట్టుకొని ఒక మరాఠీ డిక్షనరీ పెట్టుకొని, ఓకే సంస్కృత డిక్షనరీ పెట్టుకొని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరాఠీ వాళ్ళు పట్టుకొని ఇగో ఇట్లా రాస్తున్నానమ్మా నేను. అప్పటికి ప్లాస్టిక్వి లేవులేడు. ఎంత పని చేస్తున్నా ఏంటమ్మా అన్న, ఎంత గొప్ప పని చేస్తున్నా నే కాపీ కొట్టి నాకే అనిపిస్తుంది ఇంకా ఎన్నిసార్లు రాస్తే బాగుండు అనిపిస్తుంది నాయన. బాగా ఆనందపడాలి. నాకు ఇప్పుడు అదే ఆశీర్వచనము. అందుకని ఆ తల్లికి మీ అందరి ముందు నిజంగా పాదాలుగా, అంతే మనకు మన పద్ధతిలో అయితే మనం కొడుకులో ఎవరైతే కర్మలు చేయాలి, మనం ఏం చేస్తాం గుర్తు చేసుకుంటాం చాలు. ఆమెకు జన్మ లేదండి, ఇంకా అనుమానమే లేదు. హేమాధిపంతుకు జన్మ లేదు, ఆమెకు జన్మ లేదంట. జన్మ లేదంటే మీరు ఏమనుకోవచ్చు, మన అందరికీ గుర్తొచ్చేది మరి ఎవరు గుర్తుకురా? మా అమ్మాయి గుర్తుకొస్తాడా? మా అమ్మాయి ఆమె గుర్తుకొస్తుంది మనకు. అది జన్మ లేకపోవడం. ఎక్కడ పోయినా సాయిబాబా చరిత్ర తెలుగులో ఎవరయ్యా చక్కగా మూలం అనే దాన్ని గుర్తు చేసుకుని మనమ్మ గారే. ఎవరయ్యా సాయిబాబా చరిత్ర అనే పేరుతో రాసింది? హేమాధిపంతే. హేమాధిపంతుకు జన్మ లేదు, మనమ్మ గారికి జన్మ లేదంతే. అది స్పష్టమండి కదా. అంత అనుమానం ఎందుకు జన్మ లేదంటే ఇదే. ఇంతమంది గుర్తు చేసుకుంటే నిజంగా కొడుకో కూతురు అయితే వాళ్ళిద్దరే నన్ను గుర్తుపెట్టుకునేది. లక్షల మంది దేశాలలో అమెరికాలో ఉండేవాడు కూడా మూలం కనుక కంఠస్థం చేస్తే కాస్త గుర్తు చేసుకుంటే ఎవరిని గుర్తు చేసుకోవాలి? మనమ్మ గారిని గుర్తు చేసుకోవాలి. మరి ఏం కొడుకా కూతురా? అందుకని జన్మ లేదని చెప్పేది. మరి ఆ తల్లి ఆశీర్వచనంతో ఈ రకంగా ప్రయత్నం చేశా 2012 నుంచి. నిజంగా పత్తినారాయణరావు గారిది అనేక మందికి అనుభవాలు ఇస్తున్నదండి. ఖచ్చితంగా మా అమ్మ చెప్పిన మాట చెప్తున్నా. అమ్మ ఈరోజు కనుక సాయి సచ్చరిత్ర అనేది పత్తినారాయణరావు గారు ఇవ్వకుండా ఉండుంటే, ఆ పుస్తకం ఇవ్వంగానే వాడికి ఉద్యోగం రాకుండా ఉంటే, వాడి పిల్లకు పెళ్లి కాకపోయి ఉంటే, వాడి క్యాన్సర్ రోగం పోకుండా ఉంటే ఎంతమంది మతాలు మారి ఉండేవాళ్ళు ఆలోచించుకోండి.
ఎంతమంది అమ్మా పత్తినారాయణ గారి బుక్ చదువుకొని లక్షల మంది అమ్మా. ఎవరో కా తల్లి, నేను మొత్తం మారేదానికి సిద్ధంగా లేను. ఎందుకంటే కంచిక పరమాచార్య దగ్గర నేనున్న సంవత్సరం పాటు చిన్మానందలో నా గురించి నేను చెప్పడం వారం రోజులు ఈ పుస్తకం చదివితేనమ్మా నాకు ఈరోజు అన్నం తింటున్నాను. నేను రిటైర్ అయినటువంటి వ్యక్తిని, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. కారణం ఈ సచ్చరిత్ర సప్తాహ పారాయణం కాగానే గురువారం టు గురువారం చేస్తే శుక్రవారం కల్లా అది వచ్చింది. ఈ మూలం వేదం అమ్మ. ఏమండి మీరు సుందరకాండ చదవండి, చదవంగానే ఏమిటి ఓ ఆరోగ్యంగా అది పురాణం కథ. అట్లనే పత్తినారాయణరావు అది కూడా ఒక గరుడ పురాణమో ఒక సుందరకాండో ఇట్లాంటిది. ఒక పురాణం చదివితే ఒక రకమైన, ఇప్పుడు మా అందరూ అంటుంటారు పెళ్ళి కాకపోతే గిరిజ చదువుకోండి, ఉద్యోగం రాకపోతే ఇది అంటారు. అట్లనే అది అంతే. కానీ అసలేది వేదం, అసలేది ఉపనిషత్తు. అట్లాగే నాకెందుకో మీ అందరి దయ, మా అమ్మ దయ మొత్తం మీద ఆ మూలం చదవాలి వినాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అందుకని ఇప్పుడు ఒక అధ్యాయానికి వచ్చిన తర్వాత వారు అడిగిన అధ్యాయానికి ముట్టే ముందు సంక్షిప్తంగా మూలములో ఏమైనా మాటలు అన్నారు హేమాడి. మనమందరం ఇప్పుడే గుర్తు చేసుకుని మణమ్మ గారికి ఎంత చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మణమ్మ గారే చెప్పారు, నాకు కాదు కృతజ్ఞతలు చెప్పాల్సింది హేమాది పంతుకని. నిజంగా చాలామంది సాయిబాబా భక్తులు కోట్ల మంది ఉన్నారండి. ఎంతమందికి తెలుసండి హేమాది పంతు? ఎంతమందికి తెలుసండి? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సాయిబాబా గుళ్ళు కొడుతున్నారు. సంస్థానం వాళ్ళు పిలిస్తే పోయినారో చాలా. ఎంతమందికి తెలుసండి హేమాది పంతు గారు సచ్చరిత్ర రాశారని? చాలామంది, నేను నిర్మమాటంగా చెప్తున్నానమ్మా, 50% కూడా తెలియదేమో. సచ్చరిత్ర అనేది నేను చాలామంది క్యా కుछ बोल रहे आप ఎవరో అన్నారు ఈరోజు సైదాబాద్లో జరుగుతుంది. సార్ సార్ క్యా హై వో సాయిబా అచ్చా అంతే. అంటే రామభక్తులు ఎవరినైనా అడగండి మీరు, రామాయణం ఎవరు రాశారండి? వాల్మీకి. కృష్ణ భక్తులను ఎవరినైనా అడగండి, భాగవతం రాసింది ఎవడు? వ్యాసుడు. చూడండి ఆంజనేయ స్వామి భక్తులు సుందరకాండ ఎవరండి రాసింది? వాల్మీకి. సరే తెలుగులో ఆనందంగా చెప్పుకుంటే ఎవరండి రాసింది భాగవతం? ఏది? నల్లనివాడు పద్మనయనంబులవాడబ్బ ఎంత చక్కగా రాశాడండి భాగవతం అంటారే. ఎవరు రాశారు? పోతనంటున్నావే. అయ్యా సాయిబాబాని ఇంత త్రికరణ శుద్ధిగా ఆయనే అంటున్నావే. అది ఈ రోజున నువ్వు అన్నం తినడానికి కానీ, నువ్వు ఉండడానికి కానీ, బతకడానికి కానీ అన్నిటికీ కారకుడైనటువంటి ఆయన రూపురేఖల దగ్గర నుంచి, నడవడిక దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా నిజంగా కనుక శ్వాస విడకపోతే 24 గంటలు అదే చెప్పుకునే అంత రాసినటువంటి ఆయన గురించి గుర్తు చేసుకోకపోవడంత కృతజ్ఞత ఇంకేముంటుందండి. ఎంత కష్టపడి ఉంటాడు స్వామి. ఈ రోజుల్లో పుస్తకం నేను ఈ రోజు రాస్తాను, నేను అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. ఆ రోజుల్లో ఎవరండి గౌరవించేది? నేను అప్పటికి కూడా జీవీఆర్ నాయుడు గారు, చౌదరి గారికి తెలిసి ఉండాలి, హైదరాబాద్లో ఉండేవారు ఒక ఆయన జీవీఆర్ నాయుడు గారు, మీరు కొంతమందికి తెలుసు. అప్పుడు బాబు ఆ రోజుల్లో మేము బయటకు వచ్చి గురువారం నాడు ప్రసాదం అయ్యా ఈరోజు గురువారం అంటే తర్వాత వచ్చి తీసుకుంటానులేండి అనేవారు. సికింద్రాబాద్ సంగతి ఇగో నేను గారు తలకాపుతున్నా అక్కడ సంగతి అన్నారు ఆయన. ఇప్పుడు ప్రసాదాలు మిగలడాలు లేదండి. మరి నేను ఎందుకు ఇంత బాధపడుతుంటే, అమ్మా మీరంతా భక్తులమ్మా, నేను భక్తుడినే కాదండి. సచ్చరిత్ర చదవనంత మాత్రం భక్తులు కాదనడంలే, భక్తులే. ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకండి సచ్చరిత్ర? అయ్యా రాముని నేను చాలా గొప్పగా పూజిస్తున్నాను, రాముని చాలా నువ్వు రామాయణం ఎందుకు చదవమంటున్నావు రామాయణాన్ని? ఒరే రామాయణం చదివితే బుద్ధి మార్పు వస్తుందిరా. అమ్మతో ఎట్లా ఉండాలో, నాన్నతో ఎట్లా ఉండాలో, పెళ్ళాంతో ఎట్లా ఉండాలో తెలుస్తుందిరా రామాయణం అన్నావే. అలాగే సాయి సచ్చరిత్ర చదివితే సాయి భక్తుడివే నువ్వు. రాముడు అంటే సాయిబాబా అంటే చాలా నమ్మకం ఉంది, కానీ ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. అహంకారం లేకుండా ఉంటావు, దిగులు పడకుండా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. అది ఎవరిస్తుంది? సాయిబాబా ఇస్తాడా డైరెక్ట్గా? కాదు, సచ్చరిత్రను చదువు. ఎట్లా వస్తుంది సార్? మీకేమైనా వచ్చిందా? అరే కాస్తంత అన్నం తింటున్నాం, పెన్షన్లు వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి మనకు. ఆ రోజుల్లో అన్ని లక్షలు పోగొట్టుకున్నారండి. షేర్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అప్పుడప్పుడు మన రమేష్ గారితో చెప్పుకునేదే గుర్తు చేస్తుంటా, కాకా మహాజను షిరిడికి పోతానంటే మూలంలో ఉన్న సంగతి చెప్తుంటాడు ఆయన. నేను పోతా
సరే అనేవాడట. ఎవరు? థక్కర్ యజమాని. ఎప్పుడు వస్తావంటే ఏమనేవాడు తెలుసమ్మా? మూలంలో ఉందో చెప్తున్నాను. ఎవరు? ఆ కాకా మహాజన్ అనేవాడు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడో ఆ యజమాని ఏమనేవాడో తెలుసా అండి? ఎప్పుడు వస్తావని అడిగితే సాయిబాబా ఎప్పుడు పంపిస్తాడు. సాయిబాబా దగ్గర ఉద్యోగం చేసేది ఇక్కడ అంతే. ఉద్యోగం ఉందండి. చివరికి థక్కరి సాయిబాబాకు వచ్చాడు. ఇవ్వండి సాయిబాబా కథలు. ఎందుకు? అబ్బా నేను ఎంత సెలవులు పెడుతున్నా, ఎవరి కోసం చెప్తున్నావయ్యా? నేల సరిగ్గా మట్టి కూడా సరిగ్గా లేక కుగ్రామంగా ఉండి ఎవరు కూడా సాయిబాబా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి భగవంతుడైన నమ్మకం లేకుండా ఆయన చాలా విమర్శించే ఆ రోజుల్లో ఆ పిచ్చి ఫకీరుగా మసీదులో ఉండి ఆయన్ను పట్టుకొని నీవే పరబ్రహ్మ, నీవు తప్ప పరబ్రహ్మవు లేవు అసలు అనుకునే ఆయన ఆ రకంగా ఉన్న 5-6 మందిని కలిసి నేను నీ చరిత్ర రాస్తానంటే ఎంతమందో కాదమ్మా, ఇంట్లో భార్య పిల్లలు కూడా ఒప్పుకొని ఉండారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి? ఏదో మా ఆయనకు గౌరవం వస్తుందంటే ఒప్పుకుంటారేమో. మరి ఆ రోజుల్లో ఆలోచించండి. అయినా నిజంగా హేమాది పంతుకు మనం శిరస్సు జోడించి జన్మలకు రుణపడి ఉండాలండి. ఎప్పుడైతే ఆ జన్మలకు మనం రుణపడి ఉంటామో హేమాది పంతుకు, అప్పుడు అనుగ్రహం ఎవరిది కలుగుతుందో తెలుసా? ఈయనది కలుగుతుంది. ఎందుకు? అరే నా బిడ్డను ఎంత గుర్తు చేసుకుంటున్నారా, నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎంత గుర్తు చేసుకుంటున్నారా. అందుకని ఎత్ర రఘునాథ కీర్తనం తత్త కృతమస్య కాంజలి అంటారు చూడండి. ఆంజనేయ స్వామిని ఎక్కడ ఎక్కువగా చేస్తే రామ 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 అంటే ఆంజనేయ స్వామి అబ్బా రాముడు ఎంత ఆనందపడతాడట. ఎక్కడెక్కడ కృష్ణుడిని గుర్తు చేసుకుంటే గోపికలకు ఎంత ఆనందం కలుగుతుంది. గోపికలను గుర్తు చేసుకుంటే కృష్ణుడికి అదేనండి. మహల్సపతిని గుర్తు చేసుకోండి, రాధాకృష్ణ మాయని గుర్తు చేసుకోండి, శ్యామాను గుర్తు చేసుకోండి, కాకా మహాజన్ని ఎంతమంది అండి, సాఠేను ఎంతమంది అండి. ఎందుకు? వాళ్ళు ఆ రోజులలో అన్న 100 years బ్యాక్. ఇంకా కొన్ని కథలు వింటుంటాం మన పురాణాలలో 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడో అని. కాదండి, 100 ఏళ్ల క్రితం స్వామి. వ్యాపారం చేస్తే ఒరే నాయన నష్టపోతావురా, తెల్లగుడ్డ వేసుకుంటావురా అంటే ఈయనకి ఎందుకు ఆ ఫకీర్కి నేను చెప్పాను అనుకున్నాడు. తెలుసు కదా దాము అన్నా కదా. ఎంత చక్కగా ఉందండి గురించి సచ్చరిత్రలో. ఎంత ఏమన్నాడు? నీ ఇష్టం, 5 రూపాయలకు కొని 2 రూపాయలు అమ్ముకుంటావు, నీ ఇష్టం. అది కూడా 5 రూపాయలకు కొని 2 రూపాయలు అమ్ముకుంటావు, పోనీ చెయ్యవద్దురా అన్నాడండి. అమ్మో గొప్ప పెద్ద నటుడు. ఆయన ఏం చేస్తా నీ ఇష్టం అంటాడు. అంటే నా ఇష్టం నేను నష్టపోతే మళ్ళీ నా దగ్గరకు వస్తావా? అట్లా నేను చూసుకుంటాను. తల్లి అండి ఆయన, ఆడుకుంటాడమ్మా ఆయన. తల్లి ఇంకా వేరే మాట లేదమ్మా. హేమాది పంతు ప్రతి అధ్యాయంలో అది గుర్తు చేస్తాడు. కాబట్టి ఈ అధ్యాయంలో వైజ్గా ఆలోచిస్తే నాకుండే అవకాశానికి మొట్టమొదట గుర్తు చేస్తున్నది పనిపిల్ల. చాలా గొప్ప కథమ్మ. సారాంశం ఏమిటి అంటే ఒకటే మాటగా చెప్పాలి. దీన్ని నేను షిరిడీలోనే జ్ఞానయజ్ఞం జరిగింది 9 రోజుల పాటు. ఉదయం రాత్రి చెప్తుండేవాడిని లిండి బాగులో. ఎప్పుడో 54వ జ్ఞానం యజ్ఞం గుర్తు లేదంటే నాకు. అక్కడ మీకు తెలుసో ఏమో, సాయి గారు అని ఒక ఆయన గుంటూరులో ఉండేవారు, శంకర విలాసలో మేనేజర్గా ఉండేవారు. ఆయన కూర్చునేవాడు, డైరీ రాసుకున్నాడండి. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటమ్మా, అసలు ఆ ఒక్క కథను గురించి 2 రోజుల పాటు అంటే 4 పూటలు గుర్తు చేసుకున్న ప్రత్యేకించి నాకు తృప్తి కలగాలి. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.